Hi everyone, welcome to our channel at the rate Srinivasu Bonala. This is Mr. V. Srinivas working as school assistant physical science at Government High School Sanatnagar, Old Medchal District, Hyderabad. Dear students, ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలంగాణ పాలిసెట్ 2021 అడ్మిషన్స్ ప్రాసెస్ గురించి ముఖ్యమైనటువంటి తేదీలు, తర్వాత సమర్పించవలసినటువంటి డాక్యుమెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏ విధంగా ఉందో మనం పరిశీలిద్దాం ఇప్పుడు. డియర్ స్టూడెంట్స్, మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, స్లాట్ బుక్ చేసుకుంటాం కదా మనం కౌన్సిలింగ్కి. దానికి సంబంధించినటువంటి డేట్స్ ఏంటంటే ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 వరకు ఉంది. డియర్ స్టూడెంట్స్, బాగా గమనించండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, తర్వాత పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ ఏంటిది, స్లాట్ బుకింగ్ డేట్స్ 5 ఆగస్టు నుంచి 9 ఆగస్టు వరకు ఉంది. దీన్ని బాగా గమనించండి. ఈ డేట్స్ తప్పితే మళ్ళీ మీకు ఆ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ మిస్ అయిపోయినట్టే. మనం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కు మీ ర్యాంకును బట్టి మీకు డేట్లు కేటాయిస్తారు. ప్రియమైన విద్యార్థులారా, అది ఎలా ఉందంటే ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 వరకు, అంటే మీ ర్యాంకును బట్టి డేట్స్ వస్తాయి. తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి కౌన్సిలింగ్ సెంటర్కు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ వెళ్ళేటప్పుడు సర్టిఫికెట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. ఆ డేట్స్ మీరు జాగ్రత్తగా చూసుకొని మీ ర్యాంకుకు సంబంధించినటువంటి డేట్ ఎప్పుడుందో అప్పుడు ఒక 2 సెట్ల జిరాక్స్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, అంటే మనం సర్టిఫికెట్స్ అక్కడికి తీసుకెళ్ళి మొత్తం వెరిఫికేషన్ చేసి వచ్చిన తర్వాత మనం ఆప్షన్స్ ఆన్లైన్లో ఇచ్చుకోవాలి. అంటే ఏ కాలేజీలో ఏ కోర్సు మనకు అవసరమో మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇవ్వవలసి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తేదీలు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 12 వరకు ఉంటుంది. మరొకసారి వినండి. మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలి ఆన్లైన్లో. అంటే మీకు దగ్గరలో ఉన్న కాలేజీ, మంచి కాలేజీ, తర్వాత నీకు ఇష్టమైనటువంటి కోర్స్ ఏమిటి, ఇలా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇవ్వవలసినటువంటి తేదీలు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 12 వరకు. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. డేట్ దాటిపోతే మళ్ళీ అవకాశం ఉండదు. 4వ స్టెప్ ఏంటంటే ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 12th ఆగస్ట్. ఏంటి ఇది అంటే మనం మీకు ఇచ్చినటువంటి డేట్స్లో మీరు ఆప్షన్స్ అన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి. ఇక ఫైనల్ సబ్మిషన్ అన్నమాట, అది 12th ఆగస్ట్. ఇక మీరు ఆప్షన్స్ అన్ని ఎక్సర్సైజ్ చేశారు, ఫ్రీజింగ్ చేశారు. మరి సీట్స్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే 14 ఆగస్టు రోజు మీ మొబైల్కు మెసేజ్ వస్తుంది, ఫలానా కాలేజీలో ఫలానా సీట్ వచ్చింది అని. మై డియర్ స్టూడెంట్స్, అయితే మీకు మొబైల్కు సమాచారం వచ్చిన తర్వాత అందులో ఎంత ఫీజు కట్టాలి ఏంటి అనేటటువంటి విషయాలు ఉంటాయి. ఆ పేమెంట్ ఆఫ్ ఫీజ్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ఓన్లీ. అంటే ఇది 14 ఆగస్టు నుంచి 20 ఆగస్టు వరకు. ఇక్కడ మీనింగ్ చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు మొబైల్కు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఫీజు కట్టేస్తాము. ఈ ఫీజు కట్టడం కూడా మీరు ఆన్లైన్లో కట్టవచ్చు. ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా మీ ఏటీఎం కార్డు యూజ్ చేసుకొని కట్టవలసి ఉంటుంది. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అన్నది ఇక్కడ అర్థం చేసుకోండి. మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీలోకి స్వయంగా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వెబ్సైట్లోనే మీరు అడ్మిషన్ తీసేసుకోవచ్చు అనమాట. అది 14th ఆగస్టు నుంచి 20th ఆగస్టు వరకు ఉంటుంది మీకు ఆ డేట్. దెన్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్, దట్ మీన్స్ సర్టిఫికెట్స్ required at the time of counseling.
మనం కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాం కదా, ఆ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకోవాలో మనం ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ విత్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. మీరు సర్టిఫికేట్స్ ఏదేదైతే తీసుకెళ్తున్నారో అన్నీ ఒరిజినల్ ఉండాలి విత్ 2 sets ఆఫ్ జిరాక్స్. ఒరిజినల్స్ ఏ విధంగానైతే వరుస క్రమంలో పెడతారో జిరాక్స్ కాపీలు కూడా అదే విధంగా వరుస క్రమంలో పెట్టి ట్యాగ్స్ రెడీ చేసుకోండి. ఒరిజినల్కు ట్యాగ్ వేయకండి, జిరాక్స్ కాపీలకు ట్యాగ్తో కట్టి రెడీ పెట్టుకున్నారనుకోండి, మీకు పని సులువు అయిపోతుంది. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు సర్టిఫికేట్స్ లిస్ట్ చూద్దామా. ఫస్ట్ వన్, ఎస్ఎస్సి మెమో. అయ్యో మాకు ఎస్ఎస్సి మెమోలు ఇంకా రాలేదు కదా అని అనుకోబాకండి. మీరు ఆల్రెడీ నెట్లో ఆన్లైన్లో ప్రింట్అవుట్ తీసుకున్నారు. ఆ ఎస్ఎస్సి మెమో ఉండాలి. వీలైతే మీ పాఠశాల హెడ్ మాస్టర్ గారి సిగ్నేచర్ తీసుకోండి దాని మీద. సెకండ్ వన్, క్యాస్ట్ సర్టిఫికేట్. మీకు అంటే ఓసీలు తప్ప, అంటే ఓసీలకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉండదండి, వాళ్ళు ఓపెన్ కేటగిరీ. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వీటిని మనం ఏం చేస్తున్నాం, ఎంఆర్ఓ తహసీల్దార్ నుంచి తీసుకుంటున్నాం. ఆ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, అప్పుడు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఒకవేళ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఓపెన్లో వస్తుంది, కాకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే చాలా మంచిది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం ఎంఆర్ఓ నుంచి తీసుకుంటాము, తహసీల్దార్ నుంచి. దీన్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనం కట్టేటటువంటి ఫీజులో మరి తక్కువ ఫీజు కట్టవలసి వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీరు కోర్సులో జాయిన్ అయిన తర్వాత మీకు స్కాలర్షిప్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి క్యాస్ట్, ఇన్కమ్ ఉండడం వల్ల మీకు రిజర్వేషన్ అండ్ స్కాలర్షిప్ వర్తిస్తాయి. ఈ రెండు ప్రొడ్యూస్ చేయకపోతే అడ్మిషన్ రాదు అనుకోకండి. అడ్మిషన్ వస్తుంది కానీ రిజర్వేషన్ ఉండదు, ఫీజు కట్టాలి అంతే. ఫోర్త్ వన్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఆల్ రెగ్యులర్ క్యాండిడేట్స్. ఎవరైతే రోజు స్కూల్కి వెళ్ళి చదువుకుంటారో వాళ్ళకు మీ ఎస్ఎస్సి మెమో, ఎస్ఎస్సి హాల్ టికెట్ ఇదే సరిపోతుంది. వేరే ఇతరత్ర ఏం అవసరం లేదు. కానీ కొంతమంది ఓపెన్ స్కూల్ అట్లాంటి వాళ్ళు చదువుతుంటారు. అలాంటి వాళ్ళకు ఎంఆర్ఓ నుంచి ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫిఫ్త్ వన్, పాలిసెట్ 2021 హాల్ టికెట్. మొన్న మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్ ఉంది కదా, అది కూడా ఉండాలి. సిక్స్త్ వన్, పాలిసెట్ 2021 ర్యాంక్ కార్డ్. మీకు మొన్న అందరు ర్యాంకు చూసుకున్నారు కదా, దాని యొక్క ప్రింట్అవుట్ కూడా తీసి పెట్టుకోవాలి. ఇట్ ఈస్ కంపల్సరీ, మ్యాండేటరీ. అక్కడ అడుగుతారు మీ ర్యాంక్ ఎంత వచ్చిందో చూడడానికి, మరి ఆ కార్డు ఉండాలి. కార్డు అంటే ఏదో కార్డు అనుకోకండి, ప్రింట్అవుట్ తీసుకోండి. స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ టు 10th క్లాస్. స్టడీ సర్టిఫికేట్స్ మీన్స్ బోనాఫైడ్. మీకు స్కూల్లో బోనాఫైడ్ ఇస్తారు కదా, బోనాఫైడ్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ అంటారు. దాన్నే మీరు 4th క్లాస్ ఎక్కడైతే చదివారో అక్కడి నుంచి 10th క్లాస్ వరకు కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నా మంచిదే, ఓకే. కానీ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంపల్సరీ ఉండాలి. దీన్ని బట్టే మీరు లోకల్ ఏది, నాన్ లోకల్ ఏది అనేది నిర్ణయించబడుతుంది. 8th వన్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ వితౌట్ స్కూలింగ్ క్యాండిడేట్స్. అంటే ఇప్పుడు ఓపెన్ స్కూల్ అలాంటి ప్రైవేట్గా చదివి ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఇది అవసరం ఉంటుంది. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి చదివినటువంటి విద్యార్థులకు ఇది అవసరం ఉండదు. మళ్ళీ ఇదేంటిదో అని కంగారు పడకండి మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ప్రైవేట్ క్యాండిడేట్స్, దోస్ హూ ఆర్ నాట్ స్కూలింగ్. మెడికల్ సర్టిఫికేట్ విచ్ ఈజ్ ఇష్యూడ్ బై డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్. ఎవరికి ఇది? పిహెచ్సి క్యాండిడేట్స్ ఓన్లీ. వికలాంగులైనటువంటి అభ్యర్థులకు మాత్రమే ఇది, అందరికీ ఉండదు. మళ్ళీ పిహెచ్సి సర్టిఫికేట్ ఏంది, మెడికల్ సర్టిఫికేట్ ఏందని కంగారు పడకండి. ఓన్లీ వికలాంగ అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కొన్ని పాఠశాలల్లో ఎన్సీసీ మెయింటైన్ చేశారు కాబట్టి ఆ ఎన్సీసీ సర్టిఫికేట్ కాంపిటెంట్ అథారిటీ వారిచే జారీ చేయబడింది ఉండాలి. ఇది అందరికీ అవసరం లేదు. ఎవరైతే ఎన్సీసీ చేశారో వాళ్ళకు మాత్రమే. దీనివల్ల ఏంటంటే మంచి రిజర్వేషన్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రయారిటీ ఉంటుంది మీకు సీట్ల కేటాయింపులో. అది ఉన్నటువంటి వాళ్ళు దీన్ని కంపల్సరీ ప్రొడ్యూస్ చేయవచ్చు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్.
ఇది కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు జారీ చేస్తారు. అంతేకాకుండా ఇది ఎట్లాంటి వాళ్ళకంటే మామూలుగా స్కూల్లో ఏదో కబడ్డీ, ఖోఖో ఆడితే అది కాదు, వివిధ లెవెల్లో అంటే స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడినప్పుడు వాళ్ళకి సర్టిఫికెట్స్ వస్తాయి. దానికి రిజర్వేషన్ ఉంటుందన్నమాట. అది అందరికీ వర్తించదు. ఎవరైతే ఆడారో అలాంటి విద్యార్థులు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యమైనది, మన విద్యార్థులంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది ఏంటంటే ఫీజు ఎంత ఉంటుంది అనేది మన అనుమానం. ఫర్ గవర్నమెంట్ కాలేజెస్ 3,800 ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఫర్ ప్రైవేట్ కాలేజెస్ 15,500 ఉంటుంది. ఇది బాగా గమనించి మీరు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఏ కాలేజ్ పెడితే ఆ కాలేజ్ పెడితే అది వచ్చినప్పుడు మీరు ఫీజు కట్టవలసి ఉంటుంది. ఇంకొకటి, గవర్నమెంట్ కాలేజీలో మనం 3,800 అన్నాం. క్యాస్ట్ ఇన్కమ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మీకు ఇంకా అది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో మాత్రం ఈ ఫీజు 15,500 కట్టాల్సిందే. అందుకే మీరు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు కట్టగలిగినటువంటి విద్యార్థులు మాత్రమే ప్రైవేట్ కాలేజ్ చూజ్ చేసుకోండి. మళ్ళీ ప్రైవేట్ కాలేజ్ అలాట్ అయిన తర్వాత మరి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆలోచించుకొని చేయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ దిస్ following website my dear students, tspolicet.nic.in. దీని ద్వారా మీకు కంప్లీట్ ప్రాసెస్ తెలుస్తుంది. స్టెప్ బై స్టెప్ చదువుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు కోరుకున్నటువంటి కాలేజీలు, మీరు కోరుకున్నటువంటి కోర్సు రావాలని I wish you all the best, my dear students, and God bless you. God bless you.